రాజధాని ఎట్లా పనులు నడుస్తున్నాయో చూపిస్తాం. మీరు చూస్తే మీ కళ్ళు జాలవరా బాబు. ఒకసారి వెళ్ళి అమరావతిని మీ బ్యాచ్ మొత్తం చూసి రండి. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ తీర్మానం చెల్లదు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడాలంటారు ఇదంతా? వాళ్ళు గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకానికి అమరావతి కాకుండా మూడు రాజధానులు అని చెప్పి తీసుకొచ్చి బిల్లు పెట్టించి అసెంబ్లీలో శాసన మండలిలో బస్టు పట్టించి కిరాయి రౌడీలు తీసుకొచ్చేసి టెంట్లు వేపించేసి అమరావతిని పెట్టి ఎంత నీచానికి పాల్పడ్డారో ప్రజలంతా చూసే వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. ఇక నుంచి అయినా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని అమరావతి రాజధాని పర్మనెంట్ చేయటానికి కోసమే కదా ఇక్కడ బిల్లు చేశారు. ప్లస్ అక్కడ పోయి లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిపోయి ఇంకా 15-20 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. వాళ్ళు కాదన్నా అవునా, ఇప్పుడు వాళ్ళు కాదన్న దానికే 5 సంవత్సరాలు 3 రాజధానులు కావాలి అని చెప్పి 3 ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోలేదు. అమరావతి అనేది ఒక అద్భుతమైన మహానగరంగా రూపుదిద్దుకుంటా ఉంది. కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను నిన్న మొన్న 2 పగళ్ళల్లా అక్కడ తిరిగాం. మీరు కూడా ఏదన్నా మా చంద్రబాబు నాయుడు చెప్పి వెహికల్స్ అరేంజ్ చేస్తాం అమరావతిలో తిప్పడానికి. మీరు ఏదన్నా ఉంటే మా స్టేట్ ఆఫీసులో కానీ జిల్లా ఆఫీసులో కానీ వచ్చి పేర్లు ఇవ్వండి. మిమ్మల్ని తీసుకెళ్లి మా ఖర్చులతోటి రాజధాని ఎట్లా పనులు నడుస్తున్నాయో చూపిస్తాం. ఒక ప్లాట్లు ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు ఎదురు అందరికీ రోడ్లు వేస్తున్నారు, పైప్ లైన్లు వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఎంత డెవలప్ అవుతా ఉందో. ఆ టవర్లు 5 టవర్లు స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాయి. మీరు చూస్తే మీ కళ్ళు జాలవరా బాబు. అలాంటి మాటలు కానీ అలాంటి ఆవేశంగా అనాలోచితంగా ప్రవర్తించే ఆలోచన చేయకుండా మీకు మొన్న చేసిన దానికే 151 నుంచి 11 సీట్లు దించింది. మీరు చేసిన అరాచకమే. అమరావతిలో శ్మశానం అన్నారు. చంద్రబాబు నాయుడు మీద చెప్పులేస్తే ఆ డీజీపీ అనేది ఇతను సహజంగా పబ్లిక్ అంతా ఏదో చేస్తా ఉంటారన్నాడు. అలాంటి నీచ పనులు చేశారు కాబట్టి అమరావతి రైతులు ఉసురు కొట్టి రేపు మళ్ళీ 29కి ఆ 11 కూడా లేకుండా చేసుకుంటారు. మీరు దయచేసి ఒకసారి వెళ్ళి అమరావతిని మీ బ్యాచ్ మొత్తం చూసి రండి. ఇవాళ ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఈ పైపులు తగలబెట్టేయటం, అరటి తోటలు తగలబెట్టిన పరిస్థితి నుంచి ఎంపీకి వచ్చాడు అతను. మీరు కూడా అట్లానే ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రయత్నాలు వేరు, ఇవాళ ప్రయత్నాలు వేరు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇక నుంచి అయినా మానుకొని అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేను అమరావతి రాజధానికి సపోర్ట్ గా నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని తాడేపల్లిలో ఉంటున్నానని చెప్పావు. మీ నాయకులు కూడా ఎంతో మంది పిచ్చి ఆలోచనలన్నీ చేసి మీరు గెలవటానికి ఉపయోగపడ్డాయి. ఇవాళ మీరు ఓడిపోవటానికి కూడా అయ్యే ఉపయోగపడ్డాయి. దాన్ని మీరు గెలిచిన తర్వాత బాణీ మార్చేసి 3 రాజధానులని 5 ఇదని నానా బీభత్సం చేశారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక నుంచి ఆయన బుద్ధి తెచ్చుకొని ప్రజలందరూ ఎట్లా ఉన్నారో దాని ప్రకారం వెళ్తే మీరు రాజకీయంలో ఉంటారు, లేదంటే మీ ఇళ్లలో పడుకుంటారు. ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఇంట్రెస్టింగ్ గా చర్చ ప్లస్ తీర్మానం జరుగుతున్న సమయంలో ఒక పార్టీ అయ్యుండి, అంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ అయ్యుండి వాళ్ళు మాత్రం అసెంబ్లీకి ఎందుకని పార్టిసిపేట్ చేయలేకపోయారు అనుకోవాలంటారు? వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి రాజధాని సపోర్ట్ చేస్తారు? వాళ్ళు రాజధానికి యాంటీ పార్టీ కాబట్టే వాళ్ళ ఇంటికి పంపించింది జనం. ఇప్పుడు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఎంతో 2 రాష్ట్రాల్లో కూడా అమరావతిని ఎంతో బ్రహ్మాండంగా చూడాలనే ఆకాంక్షతో అక్కడ ప్లాట్లు మామూలు అపార్ట్మెంట్లు కట్టడానికి ఆన్లైన్ పెట్టేస్తే 10 నిమిషాల్లో అయిపోయినాయి. అలాంటి 2 రాష్ట్రాల్లో జనం అంతా అమరావతికి సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు 11 మంది కూడా అక్కడ రాలేరు. ఏమని చెప్తారు? వాళ్ళు ప్రజలు అడిగేదానికి చెప్పలేరు కదా. ఆ రోజు 3 రాజధానులు మాకు అమరావతి, అది అమరావతి కాదు కమ్మాళదని చెప్పిన వాళ్ళు ఇవాళ అమరావతి వచ్చి సపోర్ట్ ఎట్ చేస్తారు. సపోర్ట్ చేసినట్టయితే మీకు జ్ఞానం ఉంది, ప్రజల పక్షం నిలుస్తారని చెప్పి మీ 11 మంది నుంచి రేపు గెలిపేయడానికి ఆస్కారం ఉండేది. ఈ 11 మంది కూడా మీరు ఇష్టం లేకనే కదా అమరావతి అంటే. అది జనానికి చెప్పండి. ఇప్పుడు కూడా వాళ్ళు అంటుంది ఏంటంటే ఈ తీర్మానం చెల్లదు, శాసన మండలికి రాలేదు కాబట్టి చెల్లదు అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణ అనే అతను ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు. తీర్మానం చెల్లిద్దో చెల్లదో రేపు 15 రోజులు అయిపోద్ది కదా. తీసుకెళ్లి మళ్ళా లోక్సభలో పెడతారు, రాజ్యసభలో పెడతారు. తీర్మానం చెల్లిద్ది. రాజ్యాంగంలో ఆయనకేమైనా తెలిసి ఉంటే చల్లబోయాం. అట్లాంటి రాజ్యాంగంలో ఏదైనా చల్లని పనులు చేయరు. చంద్రబాబు నాయుడు అయిన ఆయన సీనియర్ నాయకుడు, అవన్నీ తెలుసు. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మిమ్మల్ని ఇంకా చేదరించుకునే పరిస్థితికి మీ నాయకుడు గాని మీరు గాని దిగజారొద్దు. 151 నుంచి 11కి వచ్చిన వాళ్ళకి 11 నుంచి 173కి రావడం పెద్ద కష్టమా అంటూ పేరుని నాని అయితే అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు?
అంటారు? అసలు మీరు 11 గెలిస్తే 151 నుంచి 11కు పడేస్తేనే 11 మంది కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడలేకపోతున్నారు. ఇంకా 153 అని చెప్పి కలలు కానీ ఆ రోజులు పోయినాయి. మీ మాయ మాటలు వినే ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒకసారి దెబ్బతిన్నారు, ఒక్కసారి అని ఇంకోసారి ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు అసలు అమరావతికి యాంటీగా ఇప్పుడు కూడా అమరావతికి యాంటీగా ఉండారంటే మీరు అసలు ఏ పరిస్థితిలో ఉండారు అనేది మీరు ఇంటికెళ్ళి చర్చించుకొని ఇక నుంచి అయినా మీరు ఆ ఉన్న 11 మంది అయినా అసెంబ్లీకి కానీ జనాల్లో కానీ తిరిగి మీ కాన్స్టిట్యున్సీలో ఏం కావాలో చూసి అది చేయించుకునేటట్టు ఉంటే రేపు ఆ 11 మంది కూడా ఉంటారు. లేదంటే ఆ 11 మంది కూడా జనం ఇంటికి పంపించేస్తారు ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే అంటుంది ఏంటంటే కనుక సినిమా చూపిస్తాను ఒక్కొక్కరికి, నేను పాదయాత్ర మొదలు పెడితే గనక రోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడుకి అంటున్నాడు కదా. మరి ఆ రోజు పాదయాత్ర చేసి జైలుకి పోయొచ్చి పాదయాత్రలో ఉండి నీ చెల్లి నువ్వు చేసిన పాదయాత్ర చేసి నిలబెట్టింది ఆ రోజు పాదయాత్ర పరిస్థితి వేరు. ఇవాళ నువ్వు కలలు గంటమే, నువ్వు పాదయాత్ర కాదు, నువ్వు ఇంకా చాలా చూసేవి చాలా ఉంటాయి. జనాలు చూస్తూ ఉంటారు. నువ్వు ఏదైనా మాట్లాడి అన్ని జనంకి గమనించుకుంటారంటారు. పోయినసారి పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డలాగా పాదయాత్ర చేసావు. ఇవాళ ఆ పరిస్థితుల్లో లేవు. నువ్వు నీ చెల్లి తల్లినే గెంటేసినావు. నువ్వు ఓన్లీ ఆస్తి ఇవ్వాల్సి వచ్చిందని. ఇవన్నీ రేపు పబ్లిక్ అంతా అడుగుతారు నిన్ను. నువ్వు ఇంకా పాదయాత్ర చేయాలనే కలలుగానే వ్యవహారం తీసేసి ఇంకైనా మనిషిలాగా అమరావతి మీద ఎంతో కొంత ప్రేమ చూపించి జనాన్ని చెప్తే మిమ్మల్ని నమ్ముతారు. అంతేగాని ఇవన్నీ పిచ్చి ప్రలోభాలు పడద్దు. ఇంకా మీరు పాదయాత్ర చేసే వ్యవహారం అనేది కళ్ళలో అనుకుంటా ఉండండి అంతే. ఇంకా నువ్వు పాదయాత్ర చేసే పరిస్థితి ఉండదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అని ప్రకటించగానే కూటమిలో వణుకు మొదలైంది అనే మాట అయితే అంటున్నారు కదా. మరి అసలు కూటమిలో వణుకు మొదలైందని చెప్పి మీరు ఊరక హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కూటమిలో వణుకు మొదలవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు వణుకు మొదలవుతుంది. ఇప్పుడు రాజ్యసభ అసెంబ్లీలో పాస్ చేశారు బిల్లు, రాజ్యసభలో పెడతారు, లోక్సభలో పెడతారు, అమరావతి పర్మనెంట్ అయిపోద్ది. దాన్ని ఎదుర్కొనటం కోసం నానా రకాలైన ప్రలాపనలు పడతా ఉన్నారు. ఎన్ని పిచ్చి ప్రలాపనలు పబ్లిక్ లోకి వచ్చి జనంలో తిరిగి జనం సంగతి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఆలోచించండి, అప్పుడు అర్థమైంది మీకు. అంతేగాని పిచ్చిగా ఆలోచనలు చేసి అమరావతికి యాంటీ చేసి మేమేదో చేస్తాము, వాళ్ళందరూ మమ్మల్ని చూసి భయపడుతున్నారు, అవన్నీ ఏదో కళ్ళగంటా ఉంటారు. ఒకరిని చూసి ఒకళ్ళు భయపడాల్సిన పరిస్థితి లేదు. ప్రజలను చూసి అందరూ భయపడాలి. ఆ రోజు మీకు ఎందుకు ఇచ్చారనేది ఇచ్చారు. ఆ రోజు ఆ లైన్ ఏ లైన్లో నువ్వు సీఎం అయ్యావు అనేది కూడా నీకు తెలుసు. జైలు పోయి వచ్చావు, నీ తండ్రి చనిపోయి ఉన్నాడు, ప్లస్ నీ చెల్లి నీకు సపోర్ట్ ఉండి నువ్వు మానేసిన పాదయాత్రను తను ఎంతో కష్టపడి పాదయాత్ర చేసింది. ఇవాళ ఏం చేసావు? నీ చెల్లి నీకు బయటపడి అడిగే ఒక్క మాటగానే నువ్వు సమాధానం చెప్పగలుగుతున్నావా? ఎవరిలో నీ పేటీఎం బ్యాచ్ని పెట్టి నీ తల్లి చెల్లి మీద కూడా పిచ్చి ఆలోచనలన్నీ చేపిస్తా ఉండవు. ఇవన్నీ జనం వింటా ఉన్నారు. ఇక నుంచి ఇవన్నీ మానుకొని ప్రజల పక్షాన్ని నిలబడేటట్టు చూడు. నీ చెల్లికి తల్లికి ముందు న్యాయం చేయి. వాళ్ళు బయటకు వచ్చి నువ్వు చెప్పింది ఏదో చెప్తారు. లేదు నువ్వు బయటకు వచ్చేసి నీ చెల్లి తల్లిని కూడా బయట నువ్వే మాట్లాడు. ఎవరో పేటీఎం బ్యాచ్ రకరకాలుగా మాట్లాడిస్తూ ఉండవు. జనం గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలు చేయొద్దని చెప్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.